హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రజిత బ్లాగ్స్. ఈరోజు అయితే నేను మహాశివునికి నైవేద్యంగా పెడతాను. అది ఎలా చేస్తాను, ఎలా పెడతాను, నా పూజ ఏ విధంగా ఉందనేది చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా నా ఛానల్ని చూసేవారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. శివుడికి అయితే మహా నైవేద్యం వండుతున్నాను అన్నాను కదా, వంకాయ టమాటా కర్రీ వండాను. ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే, ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే. వంకాయ టమాటా కారం వేయకుండా ఓన్లీ గ్రీన్ చిల్లీతోనే చేశాను వంకాయ టమాటా కర్రీ. ఇది నైవేద్యం పెట్టాలి కాలేదు. ఒక 1 మినిట్ మూత పెట్టేసుకుందాం, ఇంకా కాలేదు. ఇది వచ్చేసి మహాశివునికి ఎంతో ఇష్టమైన పరమన్నం అయితే చేస్తున్నాను. ఇంకా ఇది కూడా కాలేదు, ఇంకా 40% అయితే కావాలి. ఇంకా ఫైనల్గా అయితే దేవుడి పరమన్నం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా నేనైతే ఇప్పుడు ఇంకా దేవుడి రూమ్లోకి వెళ్ళి ఇంకా పూజ స్టార్ట్ చేస్తాను. నా ప్రతిసారి అయితే ఇలాగే పెట్టుకుంటాను ఫ్రెండ్స్. మీరు ఎలా పెట్టుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మనం పూజ చేసుకున్నప్పుడు మాత్రం తప్పకుండా ఇలా పూజించుకోవాలి. కడపన అనేది ఇలా డెకరేషన్ చేసుకోవడం వల్ల అది వేరే తృప్తి అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా కుంకుమ బొట్లు పెట్టుకున్నాక ఇలానైతే పసుపు బొట్లు కూడా పెట్టుకుంటాను నేను. నాకు ఇలా పెట్టుకోవడం చాలా ఇష్టం. లైట్గా పెట్టుకుంటారు కానీ నేనైతే నిండుగా పెట్టుకుంటాను. దేవుడి గడపకైనా ముందు, ఇంటి ముందు గడపకైనా నిండుగా పెడతాను నేను ఇప్పుడు. ఫైనల్గా అయితే ఇలా పెట్టేసుకున్నాను దేవుడి గడప మీద. నేను ఎప్పుడైనా ఇలానే పెట్టేసుకుంటాను పూజ గడప మీద కానీ, మెయిన్ దర్వాజా గుమ్మం దగ్గర కానీ. మా పూజ రూమ్ దగ్గర మీదనైతే 3D వినాయకుడి ఫోటో అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే ఇంకా నేను పూజ రూమ్లోకి వెళ్తున్నాను. పూజ రూమ్ అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను మొత్తం. ఫైనల్గా అయితే ఇలా రెడీ చేసుకున్నాను గుమ్మము. ఫైనల్గా అయితే ఇంకా పూజ గదిలోకి వచ్చేసాను ఫ్రెండ్స్. ఇంకా పూజ రూము ఫ్లవర్స్తో ఎలా అలంకరించుకుంటానో చూపిస్తాను. ఫైనల్గా అయితే నేను ఎలా అలంకరించుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్. నాకు పూజా రూము అలంకరించడం అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. నేనైతే చాలా బాగా అలంకరించుకుంటాను. అష్టలక్ష్మి అమ్మవారు దీపాన్ని అయితే నేను ఇలా అలంకరించుకుంటాను ఫ్రెండ్స్. ప్రతిసారి నేను పూజ చేసుకున్నప్పుడైతే నిమ్మలంగా ఓపికతో చేసుకోవాలి ఫ్రెండ్స్. పూజ ఏముందిలే, ఒక 10 మినిట్స్ అవుద్ది. పూజ ఏముంది, 10 మినిట్స్లో చేసుకోవచ్చు, 15 మినిట్స్లో చేసుకోవచ్చు అంటారు. అలా ఎలా చేసుకుంటారు ఫ్రెండ్స్ చెప్పండి. 10 మినిట్స్ 15 మినిట్స్లో అయితే అసలు పూజ అనేది కానే కాదు. నాకైతే మ్యాక్సిమం 1 అవర్ పట్టుద్ది ఫ్రెండ్స్ ఇంకా పూజ అనేది. సో ఫైనల్గా అయితే ఇలా అలంకరించుకున్నాను. ఓం నమ శివాయ. ఫైనల్గా అయితే నేను దేవుళ్ళను ఇలా అలంకరించుకున్నాను ఫ్రెండ్స్. అమ్మవారి అష్టలక్ష్మి దీపం అయితే ఇలా అలంకరించుకున్నాను. శ్రీచక్రనామాలు. అమ్మవారి దగ్గరనైతే గోమతి చక్రాలు, గవ్వలు, చిట్టి గాజులు, తామర గింజలు ఇవన్నీ అయితే నేను ఇలా వేసి పెట్టుకుంటాను. అగరబత్తి స్టాండ్ అన్నమాట అది. ఇంకా ఇవి వచ్చేసి దీపాలు. ఇంకా అలంకరణ అయింది కానీ ఇంకా నేను దీపం అనేది ఇంకా ముట్టివ్వలేదు. దుర్గమాత అమ్మవారి విగ్రహం, గణపతి విగ్రహం,
ఇక్కడ లక్ష్మీ అమ్మవారు ఫ్లవర్స్తో అయితే నేను అలా అలంకరించుకున్నాను. అమ్మవారి ముందు పసుపు కుంకుమ అయితే ఇలా పెట్టుకుంటాను. ముందు ప్లేట్లో కొన్ని కాయిన్స్ అయితే వేసుకుంటాను. అమ్మవారి ముందు లేగదూడ విగ్రహం కూడా ఉంది. శ్రీరామచంద్ర వారు విగ్రహం, ఆంజనేయ స్వామి విగ్రహం. ఇది హనుమాన్ దగ్గర పీఠం అన్నమాట. మా బాబు మాలేసుకున్నప్పుడు ఆ పీఠాన్ని పెట్టుకుంటాడు. ఇది మా దేవుని రూమ్లో గంట, హారతి స్టాండు. ఇలా అయితే అలంకరించుకున్నాను ఫ్రెండ్స్ నేనైతే. నేను ఇంకా మళ్ళీ ఇప్పుడు దీపం వెలిగించాక మీకు మళ్ళీ మొత్తం చూపిస్తాను. ఇంకా ఈ కార్నర్లో నాకు ప్లేస్ లేక సత్యనారాయణ స్వామిని అయితే ఇక్కడ పెట్టుకున్నాను. సత్యనారాయణ స్వామి ముందు అయితే ఇక్కడ నేను అన్నపూర్ణాదేవి విగ్రహం అయితే పెట్టుకున్నాను. కుబేర కొంచెంలో కొంచెం రైస్ వేసి కాయిన్స్ వేసి పెట్టుకున్నాను. నాకు అలా పెట్టుకోవడం చాలా ఇష్టం ఫ్రెండ్స్. నేను ఇంకా పూజ స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను ఆయిల్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అష్టలక్ష్మి దీపంలో కూడా ఆయిల్ వేస్తున్నాను. ఫస్ట్ అయితే అమ్మవారికి ఒత్తులు వేసుకుంటున్నాను. ఒత్తులు 3 వేయాలి ఫ్రెండ్స్. అమ్మవారికి కంపల్సరీ అష్టలక్ష్మి దీపంలో 2 వత్తులు అనేది వేయకూడదు, 3 వత్తులు కంపల్సరీ వేయాలి. ఇంకా తామర దీపంలో అయితే 2 వత్తులు వేసుకుంటాను. 2 వత్తులు అనేది కంపల్సరీ, 1 వత్తి అస్సలు వేయకూడదు. ఫైనల్గా అయితే ఈ దీపాలలో 2 వత్తులు వేసుకున్నాను. అష్టలక్ష్మి అమ్మవారి దీపంలో అయితే 3 వత్తులు కలిపి వేసుకోవాలి. 2 వత్తులు అనేవి అస్సలు వేసుకోకూడదు, 3 వత్తులు కంపల్సరీ వేసుకోవాలి. అప్పుడే మనం అష్టలక్ష్మి దీపం వెలిగించిన మనకు ఫలితం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఏకహారతి అయితే ముట్టించుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను దీపాలు అనేటివి నేను ఏకహారతితోనే ముట్టిస్తాను. ఇలా ఏకహారతితోనే వెలిగించుకోవాలి. మనం అగ్గిపుల్లతో వెలిగిస్తాం కదా, అలా ఎప్పుడు వెలిగించకూడదు ఫ్రెండ్స్. అగ్గిపుల్లతో వెలిగించకూడదు, ఇలా ఏకహారతితోనే వెలిగించాలి. లేకుంటే అగరబత్తి స్టిక్ అనేది ఉంటుంది కదా, అగరబత్తి స్టిక్తో అయినా వెలిగించుకోవచ్చు. ముఖ్యంగానైతే అష్టలక్ష్మి అమ్మవారు దీపాన్ని అయితే అస్సలు అగ్గిపుల్లతో వెలిగించకూడదు, ఇలా ఏకహారతితోనే వెలిగించాలి ఫ్రెండ్స్. నేను ఈ ఏకహారతి అయితే నేను విజయవాడలో తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. ఇది నాకు చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇది తెచ్చుకొని దగ్గర 5 ఇయర్స్ అవుతుంది ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే ఇలా నైవేద్యం అనేది ప్రిపేర్ చేశాను నేను. శివుడికి ఎంతో ప్రీతికరమైన పరమన్నం ఇది. ఇంకా కొంచెం వైట్ రైస్, చిక్కుడుకాయ, వంకాయ కారం వేయకుండా పచ్చిమిరపకాయలతో చేశాను. ఇది మహాశివుడికైతే చాలా ప్రీతికరమైన నైవేద్యము. నేను ప్రతి శ్రావణ మాసంలో ఇలాగే చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా ఫైనల్గా అయితే ఇలా దీపం అయితే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా వీడియో లెంత్ అయిద్దని చెప్పి కష్టోత్తరాలు ఇట్లా అన్నీ ఏమీ వినిపించలేకపోయాను, సారీ ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. చివరిగా వచ్చేసేసి శివుడికి అయితే మహాప్రసాదం, ఎంతో ప్రీతికరమైన ప్రసాదం వచ్చేసి పరమన్నము. ఇది వచ్చేసి వంకాయ, టమాటా, చిక్కుడుకాయ వేసి వండాను వైట్ రైస్. జయమంగళహారతి తేజూడు మహారతి, జయమంగళహారతి తేజూడు మహారతి. ఇంకా ఫైనల్గా అయితే మహాప్రసాదం అయితే పెట్టేసిన తర్వాత హారతి ఇచ్చి కొబ్బరికాయ అయితే కొట్టేశాను. కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇలా నేనైతే ధూపం అనేది సాంబ్రాణి వేసుకుంటాను ప్రతిసారి.
ఇంకా ఈ పీటలు వచ్చేసి నేను మా బాబు మాలేసుకుంటాడు అన్నాను కదా, ఏ పూజలైనా వ్రతాలైనా నేను ఆ పీటలు అనేది ఉపయోగించుకుంటాను ఫ్రెండ్స్. మరి ఒకసారి చూపిస్తాను. నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. అష్టలక్ష్మి అమ్మవారు, మహాశివుడు, లక్ష్మీ అమ్మవారు. లక్ష్మీ అమ్మవారికి చందనమాల వేసాం కదా, ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్. సత్యనారాయణ స్వామి, అన్నపూర్ణ అమ్మవారు, కుబేర కుంచములు అయితే పెట్టుకున్నాను. ఫైనల్గా అయితే ఇంకా ఇంతే ఫ్రెండ్స్. ఇంకా ఈ కొబ్బరికాయ అనేది ఉంది కదా, ఈ కొబ్బరికాయ తీసి ఇందులో చక్కెర ఇంకా మహాప్రసాదం లాగా తీసి ఒక 5గురికి అయితే పెడతానన్నమాట. ప్రసాదము, కొబ్బరికాయ ప్రసాదం, కొబ్బరికాయ, చక్కెర ఇంకా పప్పులు ఏమున్నా వేసుకోవచ్చు అన్నమాట. అలా వేసి అయితే ఫైనల్గా పెడతాను ఒక 5గురి కన్నా. ఈరోజు మహా నైవేద్యం అయితే శివుడికి పెట్టడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్. ప్రతి శ్రావణ మాసంలో ఇలాగే పెడతాను నేను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా నా ఛానల్ చూసుకునేవారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకు వీడియో ఎవరు తీయడం లేక నాకు వీడియో అనేది సరిగా తీయనికి రాలేదు. హారతి ఇచ్చేటప్పుడు కానీ ఇంకా నైవేద్యాలు పెట్టేటప్పుడు కానీ ఏమీ చూపించలేకపోయాను. ఒక్క చేతితో తీయాలంటే కొంచెం కష్టంగా ఉంది ఫ్రెండ్స్, అందుకే తీయలేకపోయాను. ఏమీ అనుకోవద్దు. ఇంకా నెక్స్ట్ టైం అయితే కొంచెం స్టాండ్ తెచ్చుకొని ప్రిపేర్ అవి మంచిగా చేస్తాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో. ఇంకా ఈరోజు అయితే నా పూజ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. అందరికీ అయితే హ్యాపీ రక్షాబంధన్. అన్నయ్యలు, తమ్ముళ్ళు